మిథునతో అసభ్యంగా ప్రవర్తిస్తూ నిజాలు బయటపెట్టిన ఆదిత్యకు షాక్ ఇచ్చిన హరివర్ధన్. ఇంతకు ఏం జరిగింది? అసలు మిథునతో అసభ్యంగా ప్రవర్తించడం ఏంటి? నిజాలు బయటపెట్టిన ఆదిత్యకు హరివర్ధన్ ఏం షాక్ ఇచ్చాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సూర్యకాంతం వాళ్ళ పుట్టింటికి వెళ్తూ మిథున మేడం మాత్రం రావడానికి వీల్లేదు అనేసరికి ఇంకా ఆల్రెడీ దేవా కూడా రానన్నాడు కాబట్టి వాళ్ళిద్దరే ఇంట్లో ఉండాలి అని అనుకుంటారు. కానీ దేవా మిథున ఒకతే ఉన్నప్పుడు ఇంట్లోకి వస్తే ఏదైనా తన మాటలతో మెస్మరైజ్ చేస్తే ఏదైనా సరే జరిగే అవకాశం ఉందని దేవా రానని చెప్తాడు. మిథున మాత్రం నేనంటే భయం అంటూ రెచ్చగొట్టేసరికి ఖచ్చితంగా వస్తాను, ఎప్పుడు వచ్చే కంటే ముందే వస్తానంటూ ప్రగల్భాలు పలికి వెళ్ళిపోయేసరికి వెళ్తాను అనేసరికి గుడికి తీసుకువెళ్ళమని శారద చెప్పడంతో గుడికి తీసుకువెళ్తారు. గుడికి తీసుకువెళ్ళి గుడిలో పూజ అది చేయించిన తర్వాత ఇంట్లో అత్తయ్య వాళ్ళు లేరమ్మా అని చెప్పనగానే మా ఇంటికి రావచ్చు కదమ్మా ఈ 2 రోజులు అని చెప్పనేసరికి లేదమ్మా, నా భర్తను మార్చుకోవడానికి నాకు ఇది సరైన అవకాశం అనిపిస్తుంది. నా భర్త నేను ఒంటరిగా ఉంటేనే కదా తన మనసులోని ప్రేమను బయట పెట్టడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాను. కానీ అవును, భార్య భర్తలు ఏకాంతంగా ఉన్నప్పుడే వాళ్ళ మనసులోని ఫీలింగ్స్ బయటకు వస్తాయని చెప్పి లలిత చెప్తుంది. సరేనమ్మా, నీకంతా మంచి జరుగుతుందని చెప్పి బయలుదేరి ఇంటికి వస్తుంది మిథున. ఇంటికి వచ్చేసరికి వీళ్ళంతా కూడా షేర్ ఆటో మాట్లాడతాను అంటే వద్దు, బస్సులో వెళ్ళిపోదాము, 20 కిలోమీటర్లు అని శ్రీరంగం చెప్పాడు కదా. సో అందరూ బస్ స్టాండ్లో ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా త్రిపుర తమ్ముడు ఇద్దరు కూడా కారులో వెళ్తూ వీళ్ళేంట్రా కుటుంబం అంతా బస్టాండ్లో ఎదురు చూస్తున్నారు అని చెప్పాను. కానీ ఏమో అక్క, అందులో అందరూ ఉన్నారు కానీ మిథున దేవా లేరేటి అని చెప్పనేసరికి ఎందుకు లేరో వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడే తెలుసుకుంటానుండు అని చెప్పి వెంటనే సూర్యకాంతానికి ఫోన్ చేస్తుంది త్రిపుర. ఏంటి అందరూ ఇంటిల్లిపాది ఎక్కడికి వెళ్తున్నారు, బస్టాండ్లో ఉన్నారు అనగానే మీరెక్కడి నుంచి చూసారు మేడం అని చెప్పాను. కానీ అదంతా అనవసరం, మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు, దేవా మిథున లేరేంటి అని చెప్పాను. కానీ మేమంతా మా పుట్టింటికి వెళ్తున్నాము, మిథున మేడంని రావద్దని చెప్పాను, దేవా కూడా రానని చెప్పాడు అని చెప్పనేసరికి ఓహో మిథున ఒకతే ఇంట్లో ఉంటుందా అని చెప్పాను. కానీ అవును, దేవా అయితే ఇంటికి రానని చెప్పాడు, మరి ఏం చేస్తాడో తెలీదు అని చెప్పనేసరికి అదే విషయం స్పీకర్లో ఫోన్ పెట్టి ఉంచడంతో ఆదిత్యకు అప్పుడే మనసులో ఒక ఆలోచన మొదలవుతుంది. ఈ రోజుకి ఎలాగా దేవా రాడు, ఎందుకంటే మిథునని దూరం చేసుకోవాలి అనుకుంటున్నాడు కాబట్టి దేవా ఇంటికి రాడు. ఇదే సరైన అవకాశం. మిథున ఎలాగా దేవాకు సొంతం కాలేదు, నేను తనని సొంతం చేసుకుంటే తన జీవితం నాశనం చేశాను అన్న కారణం చేతైనా సరే మిథున నన్ను పెళ్లి చేసుకుని తీరుతుంది, అప్పుడైనా నా మిథున నాకు సొంతం అవుతుంది అని చెప్పి చాలా క్రూయల్గా ఆలోచిస్తాడు ఆదిత్య. ఇంకా అలా ఆలోచించేసరికి ఆ రోజు దేవా తొందరగానే వచ్చేద్దామనుకుంటాడు. కానీ తొందరగా రావడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడ పురుషోత్తానికి ఫోన్ చేసి ఆదిత్య ఏం చేస్తాడంటే దేవాని ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి పంపించొద్దు అని చెప్తాడు. ఎందుకు అనగానే దేవా ప్రాణాలు తీయమని నేను అడుగుతున్నాను, మిథున ప్రాణాలు తీయాలని నువ్వు చూస్తున్నావు. ఎవరి ప్రాణాలు ఎవరూ తీయొద్దు, దేవా జీవితంలోంచి మిథునను దూరం చేసే బాధ్యత నాది. కానీ ఈ ఒక్క రాత్రికి మాత్రం దేవా ఇంటికి రాకుండా చూస్తే చాలు అనగానే ఏం చేయబోతున్నావు అని చెప్పాను. కానీ అది నీకు అనవసరం, దేవా మాత్రం ఇంటికి రాకుండా చూడు అనేసరికి సరేనని చెప్పి ఆ పురుషోత్తం అయితే దేవా మనం అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అని సాయంత్రం 4 గంటల సమయంలో అనగానే తొందరగా వచ్చేస్తాం కదన్నా అని చెప్పాను. కానీ ఏ దేవా ఏమైనా పనుందా అని చెప్పాను. కానీ అది ఏమి లేదు, ఇంట్లో వాళ్ళంతా ఊరెళ్ళారు, మిథున ఒకతే ఇంట్లో ఉంది, అందుకు తొందరగా వెళ్ళాలి కదా అందుకోసమని అని చెప్పనేసరికి తొందరగానే వచ్చేస్తాం దేవా, మనం పార్టీ పని మీద వెళ్తున్నాం, వీలైనంత తొందరగానే వచ్చేస్తాము అని చెప్పాను. కానీ సరేనని బయలుదేరతారు. ఇంక ఇక్కడ ఏంటి ఇంట్లో పూజ చేయడానికి వెళ్ళావా అనగానే అవునండి, ఈవేళ మిథున చేత పూజ చేయిందామని వెళ్ళాను, వాళ్ళ అత్తయ్య గారు కూడా వస్తారనుకున్నాను, కానీ వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు ఊరు వెళ్తున్నారంట, ఈరోజు రేపు అమ్మాయి మాత్రమే ఉంటుంది అని చెప్పాను. కానీ ఇప్పుడు దేవా మిథున మాత్రమే రాత్రికి ఉండిపోతే వాళ్ళిద్దరూ ఏదైనా
జరగరాంది జరిగితే నా కూతురు వాడికి జీవితాంతం భారీగా ఉండాల్సిందే. అంటే హరివర్ధన్ ఎలా ఆలోచిస్తాడంటే దేవా మిథున ఇద్దరు ఉంటే ఏదైనా జరుగుతుంది కదా, నేను అలా వాళ్ళిద్దరికీ మధ్యలోకి వెళ్ళడం కోసం మిథునతో మాట్లాడడం కోసం వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి హరివర్ధన్ ప్లాన్ చేస్తాడు. ప్లాన్ చేసుకున్న ప్రకారం ఇంకా నైటు 9 అవుతుంది. కరెక్ట్గా అందరూ భోజనాలు చేసి పడుకుందాం అనుకున్న సమయంలోనే కదా నైట్ 9. సో ఆ టైంలో వెళ్తే రాత్రంతా కూతురుతో కూర్చుని సరదాగా కబుర్లు చెప్పొచ్చు అన్న ఆలోచన మీద బయలుదేరదాం అనుకుంటాడు. ఇంకిక్కడ ఆదిత్య దేవాను పంపించలేదు కదా అనగాని, లేదు నా దగ్గరే ఉన్నాడు అని చెప్పాను కానీ అలానే ఉంచు, తెల్లవార్లు నీ దగ్గరే దేవా ఉండాలి అని చెప్పి ఆదిత్య అనుకుంటాడు అని చెప్తాడు. ఇంకా ఆదిత్య అప్పటికి ఫుల్గా తాగేసి ఉంటాడు. ఎందుకంటే మిథున ఏదైనా అన్నా కానీ తను ఉక్రోషంతో తాగిన మైకంలోనే కదా ఏదైనా జీవితాలు నాశనం చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఆ ఉద్దేశంతో ఆదిత్య ఫుల్గా తాగుండేసరికి ఇంకా బయలుదేరేసరికి దేవా ఇంకా రాలేదు, దేవాయే అయ్యుంటాడు అని చెప్పి గబగబా వెళ్ళి మిథున తలుపు తీస్తుంది. తలుపు తీసేసరికి ఎదురుగా ఆదిత్య. నువ్వేంటి ఆదిత్య ఈ టైంలో వచ్చావు అనుకుంటూ స్మెల్ వచ్చేసరికి ముక్కుకి చెయ్యి ఆడించుకుంటూ అనగానే, నీకోసమే వచ్చాను మిథున అనుకుంటూ లోపలికి అడుగులు పెడతాడు. ఏయ్ లోపలికి వస్తున్నావేంటి అనగానే, నీకోసమే వచ్చాను అని చెప్పనేసరికి, నా కోసం రావడం ఏంటి, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా, పైగా తాగి ఈ టైంలో నా ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు ఆదిత్య, ముందు అర్జెంటుగా ఇక్కడికి వెళ్ళు, మా ఇంట్లో ఎవరూ లేరు, మా ఆయన కూడా వచ్చే టైం అయింది, నువ్వు వెళ్ళు అని చెప్పాను. కానీ ఏంటి మీదిన ఆయన అంటూ వాడిని పట్టుకుని వేలాడతావు, వాడు అసలు ఒక రౌడీ, వాడు నీకు తగ్గవాడేనా, నువ్వు బాగా చదువుకున్నావు, జడ్జి గారు అమ్మాయివి, నేను క్రిమినల్ లాయర్ని, నీకు నాకు బాగా సెట్ అవుతుంది, పైగా మనిద్దరిది 7 సంవత్సరాల క్రితం మొదలైన ప్రేమ అనగానే, మనిద్దరిది కాదు నువ్వు మాత్రమే ప్రేమించావు, నేను నిన్ను ప్రేమించలేదు అనగానే, ఓకే ఒప్పుకుంటాను, నేను మాత్రమే నిన్ను ప్రేమించాను, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను, కానీ నువ్వు నన్ను ఎలా వదిలేసుకున్నావు మిథున, నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ మిథున, నీ కోసం నేను ఎన్ని చేశానో తెలుసా అంటూ మాట్లాడేసరికి, నువ్వు నా కోసం చేసావా, ఏం చేసావు అంటూ అనగానే, ఈలోపు హరివర్ధన్ కాస్త కారు వేసుకుని వస్తాడు. వచ్చేసరికి అక్కడ ఆదిత్య కారు ఉంటుంది. ఆదిత్య కారు ఉండేసరికి, అదేంటి ఆదిత్య ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చాడు, పైగా దేవా బైక్ కూడా లేదు, అంటే లోపల మిథున ఆదిత్య మాత్రమే ఉన్నారా, ఆదిత్య ఈ టైంలో ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అనుకుంటూ వెళ్ళి తలుపులు కొడదామనుకునేసరికి తలుపులు డోర్స్ క్లోజ్ చేయకు అంటే గెడ పెట్టాను అనుకుంటాడు కానీ గెడ పెట్టి ఉండదు. గెడ పెట్టి ఉండకపోవడంతో ఇంకా డోర్ ఇలా తీసేసరికి లోపల అది ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా, ఓపెన్ ప్లేస్లో మధ్యలో కూర్చుని ఉంటుంది మిథున. అక్కడే ఆదిత్య చైర్ వేసుకుని కూర్చుంటాడు. కూర్చునేసరికి, నీ కోసం నేను ఎన్ని చేశానో తెలుసా, నువ్వంటే నాకు పిచ్చి ప్రాణం మిథున, నిన్ను సొంతం చేసుకోవాలని ఎన్నో చేశాను అని చెప్పాను. కానీ ఏం చేసావు నా కోసం నువ్వు, ఏం చేసావు అని చెప్పాను. కానీ ఏం చేశానా, నిన్ను ఆ రోజు గుడికి వెళ్ళినప్పుడు నిన్ను ఎత్తుకుని వెళ్ళిపోయి 2 రోజులు ఒక ఇంట్లో పెట్టానే, అది ఎవరనుకుంటున్నావు, నేనే, నిన్ను వదులుకోలేక నేనే చేశాను. ఎక్కడ నువ్వు దేవా ఒకటైపోతారేమోనన్న భయంతోనే చేశాను. ఆ రోజు నిన్ను కొన్ని రోజులు నువ్వు నా దగ్గర ఉండుంటే నా ప్రేమ ఏంటో నీకు అర్థమయ్యేది. నువ్వు నేను మాత్రమే ఉండేవాళ్ళం, నువ్వు నా సొంతం అయిపోయేదానివి. కానీ ఆ దేవాగాడు నువ్వెక్కడున్నావో తెలుసుకుని వచ్చేశాడు. లేదంటే నిన్ను నా నుంచి దూరం చేయడానికి అసలు వాడు వచ్చేవాడే కాదు. పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, పోనీ అలా అయినా సొంతం చేసుకుందాం అనుకున్నాను. నీ ఒంటి మీద కూడా నేను చేయి వేయలేదు తెలుసా మిథున, నువ్వు ఒప్పుకుంటేనే నీ ఒంటి మీద చేయి వేద్దామని. కానీ ఈరోజు మాత్రం నా వల్ల కాదు మిథున, ఎందుకంటే నిన్ను అడిగి విసిగిపోయాను. నీ కోసం నేను క్రిమినల్ లాయర్నే కానీ క్రిమినల్గా మారడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. దేవాని నీ జీవితంలోంచి శాశ్వతంగా తప్పిద్దామని నీ బర్త్డే రోజు ప్లాన్ చేశాను అనగాని, ఏం ప్లాన్ చేసావు నా బర్త్డే రోజు,
చెప్పి ఏం ప్లాన్ చేసావు అనగానే, చెప్తాను మిథున, అన్నీ నీకు చెప్పి నా ప్రేమ ఏంటో నీకు చెప్పి నిన్ను నా సొంతం చేసుకోవాలని ప్లాన్ చేశాను. ఈరోజు దేవా రాడు, రాత్రికి రాడు దేవా నువ్వు రాకుండా నేను ప్లాన్ చేశాను. నువ్వేం టెన్షన్ పడకు. దేవా వచ్చేస్తాడేమో, నిన్ను నన్ను ఇలా చూస్తే అపార్థం చేసుకుంటాడేమో అనుకుంటున్నావేమో. ఏమీ రాడు. నువ్వు తెల్లవార్లు కొంచెం నాకు కోఆపరేట్ చేస్తే చాలు, ఇంకా మన జీవితం సెట్ అయిపోయినట్టే. దేవా నీ మెడలో తాళి మాత్రమే కట్టాడు. నేను నీ జీవితాన్ని పంచుకుంటాను. నువ్వు నేను ఒకటవుదాము. నీ జీవితం ఏం కాకుండా చూసుకుంటాను. నిన్ను కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటాను. కాళ్ళు కింద పెట్టనివ్వకుండా కందకుండా చూసుకుంటాను అంటూ మాట్లాడేసరికి ఇంకా హరివర్ధను ఆగుతాడు. ఎందుకంటే వీడు ఏం చెప్పాలనుకున్నాడో వినాలనుకుంటాడు ఫస్ట్. ఆవేశంతో వెళ్ళడానికి అక్కడ వాడు ఏమీ చేయట్లేదు. మిథున కింద కూర్చుని ఉండి వీడు చైర్లో కూర్చుని చెప్తూ ఉంటాడు. సో వీళ్ళిద్దరూ ఉండడంతో వెనకాలన్న హరివర్ధన్ వీళ్ళకి కనిపించడు. హరివర్ధన్ మాత్రం అక్కడే నిలబడిపోయి వింటూ ఉంటాడు. వింటూ ఉండేసరికి, ఏం చేసావు నా పుట్టినరోజు నాడు అని చెప్పాను. కానీ అసలు నేను ఆ మనిషిని పిలిపించిందే దేవా కోసం. దేవా నీకు నాకు మధ్యలో ఉన్నాడు కాబట్టి దేవాను అడ్డు తొలగించేస్తే నువ్వు నా సొంతం అవుతావని అనుకున్నాను. కానీ వాడు కరెక్ట్గా నీకు ప్రపోజ్ చేయడానికి బెండ్ అవ్వడంతో వాడు గన్ పేల్చేసరికి బుల్లెట్ నీ గుండెల్లోకి వెళ్ళిపోయింది. ఆ విషయం దేవాకి ఎక్కడ తెలిసిపోతుందో, ఆ బుల్లెట్ పేల్చింది నేనేనన్న విషయం, అదే వాడిని నేనే పిలిపించానన్న విషయం దేవాకు తెలిసిపోతుందని నీ కోసం హత్య కూడా చేశాను మిథున. ఆ కిల్లర్ని షూట్ చేసి చంపింది నేనే అని చెప్పనేసరికి ఒక్కసారిగా హరివర్ధను షాక్ అవుతాడు. ఇక్కడ మిథున షాక్ అవుతుంది. ఏంటి ఆ కిల్లర్ని షూట్ చేసేసావా అనగానే, నీ కోసం ఏదైనా చేస్తాను అని చెప్పాను కదా మిథున. అసలు దేవానే షూట్ చేసేద్దాం అనుకున్నాను, కానీ నాకు అవకాశం కుదరట్లేదు మిథున. నాకు నువ్వంటే పిచ్చి ప్రేమ మిథున. నిన్ను నేను ఎలా వదులుకుంటాననుకున్నావు? నీ మెడలో ఆ దేవాగాడు తాళి కట్టినా కానీ నిన్ను మాత్రం నేను వదులుకోలేను మిథున. నాకు నువ్వంటే అంత పిచ్చి ప్రేమ. ఇంత ప్రేమ నీ మీద పెంచుకున్నాను నేను. అలాంటిది నన్ను వదిలేసి ఇష్టం లేదు అని ఆ దేవాగాడి చుట్టూ తిరుగుతావేంటి మిథున? దేవాగాడి స్థానంలో నేనుంటేనా ఎప్పుడో నిన్ను నా సొంతం చేసుకునేవాడిని. కానీ దేవాగాడు మాత్రం నిన్ను ఇప్పటికొచ్చి ముట్టుకోలేదు. అదే అవకాశం నాకొస్తేనా ఖచ్చితంగా నిన్ను వదులుకునేవాడినే కాదు. అయినా నువ్వు నాకు విలువైన దాన్ని తప్ప వాడికి కాదు మిథున. నువ్వింక ఏం ఆలోచించుకో. నిన్ను నన్ను దేవా విడదీయలేడు. అందుకే దేవాను తప్పించేద్దామని వాడి మీద బలవంతం ఆ కేసు కూడా పెట్టించాను. ఆ నేత్రని ఏదో చేశాడని కేసు కూడా పెట్టించాను. కానీ నువ్వు నీ తెలివితేటలు ఉపయోగించి ఆ నేత్రను కాపాడి దేవా తప్పు చేయలేదని బయటికి వచ్చేటట్టు చేశావు. కానీ నిన్ను మాత్రం ఆ దేవా అస్సలు నిలబెట్టుకోలేకపోతున్నాడు. దేవాని వదిలేసే మిథున, నువ్వు నా సొంతం కావాలి. నువ్వు నేను కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేద్దాం. ఆ ప్రపంచంలో నువ్వు నేను మాత్రమే ఉందాం. దూరంగా వెళ్ళిపోతాం మిథున. నువ్వు అంటే ఇప్పుడే వెళ్ళిపోతాం. నిన్ను ఎవ్వరూ ఏమన్నారు. నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకునే బాధ్యత నాది. అంత ప్రేమ మిథున నువ్వంటేను. నీ కోసం ఎన్ని తప్పులు చేశాను. నువ్వు నా కోసం ఆ తాళిని పక్కన పడేసి నా కోసం వచ్చేలేవా? నా చేతిని పట్టుకోలేవా? నీ కోసం నిన్ను దాచిపెట్టాను. నీ కోసం ఆ దేవాగాడిని అంతం చేయాలని చూశాను. ఆ కిల్లర్ ఎక్కడ విషయం బయట పెట్టేస్తే నా గురించి నీకు నిజం తెలిసిపోతుందేమోనని భయంతో కిల్లర్ని కూడా షూట్ చేసేసాను. పైగా నేత్రను అడ్డు పెట్టుకుని దేవాని నీ లైఫ్లోంచి తప్పిద్దామనుకున్నాను. దేవా మీద అంత పెద్ద నింద పడితే ఏ ఆడపిల్లైనా సరే చిచ్చి నువ్వు ఇలాంటి వాడువా అనుకుని వదిలేసి నువ్వు పుట్టింటికి వచ్చేస్తావు. కొన్ని రోజులకి నీతో పరిచయం పెంచుకుని మళ్ళీ నీ జీవితంలోకి రావచ్చు అనుకున్నాను. కానీ నువ్వు చాలా గొప్పదానివి. నీ భర్త ఏ తప్పు చేయలేదని నువ్వు నమ్మి దేవాను విడిపించుకున్నావు. కానీ మీ నాన్న దేవా లాంటి అల్లుణ్ణి వదిలేసుకుని నాలాంటి వాడిని కోరుకుంటున్నాడు. మరి నేను మంచివాడిని కాదు అని మీ నాన్నకు తెలియదు. కానీ నా ప్రేమ చాలా గొప్పది. దేవా నువ్వెదురుగున్నా కళ్ళల్లో పెట్టుకుని దేవతలా చూసుకుంటాడు. నేను అంతకంటే చూసుకుంటాను. నీ కోసం ఏం చేయడానికైనా సిద్ధమే. ఆ దేవగాడిని లేపేమంటావా? వాడున్నంతసేపు నువ్వు నా దగ్గరికి రావడం కుదరదంటావా?
చెప్పు, లేపిస్తాను. ఏదో ఒక నైట్ వాడి ఇంటికి వచ్చేటప్పుడు వాడిని ఏదో ఒక యాక్సిడెంట్ చేసి పైకి పంపించేస్తాను, తిరిగి రాని లోకాలకి పంపించేస్తాను. అప్పుడు నువ్వు నేను హ్యాపీగా ఉండొచ్చు, ఎవ్వరికి ఎలాంటి అనుమానం రాదు. యాక్సిడెంట్ ప్లాన్ చేస్తాను, వాడు పోతాడు, నువ్వు హ్యాపీగా పుట్టింటికి వచ్చేద్ది. కానీ నేను మీ నాన్నను బ్రతిమాలి ఏదో రకంగా నీకు నాకు పెళ్లి చేయమని అంటాను. అప్పుడు నువ్వు నేను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందాం మీదన. ఏ బాధ ఉండదు, నీకే కష్టం రాకుండా చూసుకుంటానని. కానీ నోరు అదుపులో పెట్టుకుని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నేను ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తానని. కానీ ఏం మాట్లాడుతున్నావు మిథున? నాకు నువ్వంటే ఇష్టం మిథున. నేను నార్మల్గా వస్తే నా మనసులోని ప్రేమ నీకు చెప్పలేనని ఇలా తాగి వచ్చాను. తాగి వస్తే నా మనసులో ప్రేమ చెప్పడంతో పాటు నీ ముందు ధైర్యంగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. నువ్వు జడ్జి కూతురువనే కానీ చాలా సాదాసీదాగా ఉంటావు. అమెరికాలో చదివొచ్చినా ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. పరాయి మగాడి వంక చూసే అలవాటే లేదు. మరి నీలాంటి అమ్మాయిని నేను ఎందుకు వదులుకుంటాను చెప్పు? ఆ దేవగాడి ఏదో కోపంతో నీ మెళ్ళో తాలి కట్టి నీ జీవితాన్ని నాశనం చేశాడు. నిన్ను ఇంటికి తీసుకొచ్చాడు, కానీ వాడు నిన్ను ముట్టైనా ముట్టుకున్నాడా? ముట్టుకోడు. వాడికి అవసరం లేదు. నువ్వు ఒక వస్తువు అవసరం లేని వాడి దగ్గర ఉండడం కంటే అవసరమైన వాడి దగ్గర ఉంటేనే ఆ వస్తువుకు విలువ పెరుగుతుంది. వాడు నిన్ను ఒక మనిషిలాగే చూడడు, కానీ నేను నిన్ను దేవతలా చూస్తాను, ఏంజల్లా చూసుకుంటాను, నెత్తిని పెట్టుకుని చూసుకుంటాను మిథున. అలాంటిది నన్ను వదిలి ఎందుకుంటావు మిథున? వచ్చేసా మిథున, మనిద్దరం వెళ్ళిపోదాం. లేదా ఒక్క మాట అను, నేను నిన్ను ఈ రాత్రికి బాగా మనిద్దరం ఉందాం. నీ జీవితాన్ని నేను నాశనం చేశానని నా మీద నింద వెయ్యి, నేనేం కాదనను. ఇంకా నీకు నాకు పెళ్లి చేయమని మీ నాన్న నేనే అడుగుతాను. ఏదో తాగిన మైకంలో మిథున మీద ఉన్న ప్రేమతో తప్పు జరిగిపోయింది మావయ్య, నన్ను క్షమించు. దేవా మిథున ఎలాగా దూరంగా ఉంటున్నారు కదా, మిథునకు నాకు పెళ్లి చేసే, మిథునను నేను భారీగా యాక్సెప్ట్ చేస్తాను, నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను అని మీ నాన్నను నేను బ్రతిమాలుతాను. నువ్వేమీ టెన్షన్ పడద్దు, నువ్వే విషయం చెప్పద్దు, నన్ను ఒప్పుకో చాలు, అంతకు మించి ఏమీ లేదు అని చెప్పనేసరికి దగ్గరికి రావద్దని చెప్పాను. వచ్చావంటే మాత్రం నిన్ను బ్రతకనివ్వను అని చెప్పాను. కానీ ప్లీజ్ మిథున అంటూ ఇంకా వాడు కూర్చున్న చైర్ని కాస్త వెనక్కి గెంటి మిథునను అమాంతం పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. వెంటనే హరివర్ధన్ కాస్త అటు ఇటు చూసి వెనకాలన్న కర్రను కాస్త తీసి తల మీద ఒక దెబ్బ కొట్టడంతో అక్కడే కింద పడిపోతాడు. నాన్న అంటూ వెళ్ళి మిథున పట్టుకుంటుంది హరివర్ధన్ని. చూశానమ్మా, అంతా చూశాను, అంతా విన్నాను, ఎవరు ఏం చేశారో, ఎవరు ఎన్ని కుట్రలు చేశారో అంతా విన్నాను, అంతా చూశాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా అప్పుడే దేవ కూడా ఇంటికి పురుషోత్తానికి చెప్తే రానివ్వడని చెప్పి పురుషోత్తానికి చెప్పకుండానే ఇంటికి వచ్చేస్తాడు. ఏమైంది మిథున అని చెప్పాను. కానీ దేవ అనుకుంటూ వెళ్ళి దేవాని హత్తుకుంటుంది. ఏం జరిగింది మిథున అని చెప్పాను. కానీ ఏం జరగలేదు దేవా, నువ్వు మిథునని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు, ఇంటికి వెళ్ళు, నేను అంతా ఇక్కడ చూసుకుంటానని. కానీ ఏం జరిగింది సార్ అని చెప్పాను. కానీ ఏం జరగలేదని చెప్తున్నానా, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పనేసరికి ఈలోపు పోలీసులకు కాస్త ఫోన్ చేస్తాడు హరివర్ధన్. పోలీసులు కాస్త వస్తారు. వచ్చేసరికి సార్ ఏం జరిగింది సార్ అని. కానీ వీడు నా కూతురి జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చాడు, బలాత్కారం చేయబోతే నేనే నా కూతుర్ని కాపాడాను, వీడిని తీసుకెళ్ళి జైల్లో పడేయండి అని చెప్పనేసరికి సార్ తలకు దెబ్బ తగిలింది అనగానే ఏం కాదులే పోడు, వీడేమీని తీసుకెళ్ళి తలకు కట్టించి వాడికి మొత్తం వదిలి తెల్లారేటప్పటికి మెలకు వచ్చేసరికి వాడు జైల్లో ఉండాలి అని చెప్పనేసరికి ఓకే సార్ అని చెప్పి తీసుకెళ్ళి తలకి కట్టించి స్పృహలోకి రాకముందే తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. జైల్లో పడేసేసరికి ఇంకా మిథున దేవ ఆ రాత్రిపూట ఇంటికి రావడంతో ఇంటికి వచ్చేసరికి అమ్మ అంటూ వెళ్ళి లలితని పట్టుకుంటుంది. ఏం జరిగిందమ్మా అని చెప్పాను. కానీ ముందు మిథునని లోపలికి తీసుకువెళ్ళండి అని చెప్పాను. కానీ లోపలికి తీసుకువెళ్తారు. ఏం జరిగింది అని చెప్పాను. కానీ మొత్తం విషయం అంతా చెప్పేసరికి ఒక్కసారిగా త్రిపుర షాక్ అయిపోతుంది. వీడికి ఏమన్నా పిచ్చా ఏంటి, వీడు ఎలాంటి పిచ్చి పని ఎందుకు చేశాడు, అయినా వీళ్ళు ఈ ఇంటికి వచ్చారు అంటే మామయ్య గారు ఇంట్లో ఉన్నారా లేరా,
అనుకుంటూ చూసేసరికి ఇంకా అప్పుడే వస్తాడు హరివర్ధన్. అయితే వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళారండి అని చెప్పనగానే మిథున ఎక్కడుంది అనేసరికి నా గదిలోనే ఉందండి అని చెప్పనగానే మిథున దగ్గరికి వెళ్తాడు. అమ్మ మిథున అని చెప్పనగానే నాన్న అని చెప్పి గట్టిగా పట్టుకుంటుంది. బాధపడకు, నీకేం కానివ్వను, నేను ఉన్నాను కదా, నేను వచ్చాను కదా, నేను చూసుకుంటాను. నీ జీవితాన్ని నాశనం అవుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నీకేం జరగదమ్మా మిథున అని చెప్పనేసరికి అయితే మావయ్య గారికి కూడా ఈ విషయం తెలుసు అన్నమాట. అయిపోయింది, వాడి జీవితం నాశనం అయిపోయిందే. ఇంకా జీవితాంతం జైల్లో కూర్చోవడం తప్ప వీడికి ఇంకా వేరే ఆప్షన్ లేదు. వీడు పోయి ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేశాడో. మిథున మీద పిచ్చి ప్రేమ ఉంటే మాత్రం ఇలాంటి పనులు చేస్తారా? వీడికి జీవితం నాశనం అయిపోయినట్టే అని చెప్పాను. కానీ మామయ్య గారు అది అనగానే ఇంకేం మాట్లాడొద్దు త్రిపుర, ఎప్పటికే జరిగిందేదో నీకు క్లారిటీగా అర్థమయ్యే ఉంటుంది. నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పనేసరికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి దేవ అక్కడే కూర్చుంటాడు మిథున దగ్గరే. కంగారు పడకు, టెన్షన్ పడకు అంటూ మిథునను ఓదారుస్తూ ఉంటాడు. ఓదారుస్తూ ఉండేసరికి దేవా అని చెప్పాను. కానీ చెప్పండి సార్ అనగానే నేను నీతో మాట్లాడాలి అని చెప్పి మిథునను లలిత కప్ప చెప్పి దేవాను బయటికి తీసుకువెళ్తాడు. నన్ను క్షమించు దేవా అని చెప్పాను. కానీ మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను. కానీ అవును, నేనే చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. నా కూతురికి అడుగడుగునా శత్రువులుంటే అది నీ వల్లే శత్రువులు వచ్చారని అనుకున్నాను. నిజానికి ఆ శత్రువు ఆదిత్య అని తెలుసుకోలేకపోయాను. అయినా నీ వెనక చాలా కుట్ర జరుగుతుంది. ఎందుకంటే ఆ పురుషోత్తం ఆదిత్య కలిసే ప్లాన్ చేశారు. నిన్ను రాత్రికి ఇంటికి రాకుండా చేసింది ఆదిత్య. అలా పురుషోత్తానికి చెప్తేనే ఆదిత్య చెప్పడంతో పురుషోత్తం నిన్ను అక్కడ ఆపేశాడు అని చెప్పనేసరికి ఏంటి సార్, ఏంటి మీరు అనేది అనగానే అవును, నువ్వు ఇంటికి రాకుండా చేసింది ఆ పురుషోత్తమే కదా, నీకు అర్జెంట్ పని చెప్పి ఇంటికి పంపించకుండా చేసింది అనగానే అవును అని చెప్పాను. కానీ కావాలంటే పురుషోత్తం ఫోన్లో ఆదిత్య నెంబర్ ఉంటుంది, ఆదిత్యతో మాట్లాడుంటాడు, ఒక్కసారి వెళ్ళి అబ్జర్వ్ చేసుకో. ఆదిత్యతో మాట్లాడినట్టు ఖచ్చితంగా ఉంటుంది. ఆదిత్య పురుషోత్తం కలిసి నిన్ను మిథున నుంచి వేరు చేయాలనుకుంటున్నారు. నేను అనుకున్నాను, కానీ మిథునను కాపాడగలిగేది మిథునకు నీ మీద పంచ ప్రాణాలు ఉన్నాయి. మీ ఇద్దరిని విడదీయడం నాదే తప్పు. నేను ఈరోజు రాత్రికి రావడానికి కూడా మీ ఇద్దరు ఎక్కడ జీవితాన్ని మొదలు పెట్టేస్తారేమోనని భయంతో వచ్చాను. కానీ నిజానికి నేను అలా రావడమే మంచిదైంది. అలా రావడం వల్లే నా కూతురి జీవితాన్ని నేను కాపాడుకోగలిగాను. నువ్వు రావాలనే ప్రయత్నించావు, కానీ వాడు నిన్ను రానివ్వలేదు. చూడు దేవా, నీ మీద ఇష్టంతోటో లేక గౌరవంతోటో నేను ఈ మాట చెప్పడం లేదు. నా మాట కాదనవని నమ్మకంతో చెప్తున్నాను. నా కూతురంటే నీకు ఎంత ప్రాణమో నాకు తెలుసు దేవా. నీ మనసులో ప్రేమను నువ్వు చంపేసుకున్నావని కూడా నాకు అర్థమవుతుంది. సరే, ఆ రోజు నేను నీ దగ్గర మాట తీసుకున్నాను కదా, ఆ మాటను నేను వెనక్కి తీసుకుంటాను. మిథునను నేను ఒకటి చేస్తాను. కానీ నువ్వు ఆ రౌడీయిజం మానేసి మంచి జాబ్ చూసుకుని జాబ్ చేసుకో. అదే నేను కోరుకుంటున్నాను. నా కూతురంటే నీకు నిజంగా ఇష్టమైతే రౌడీయిజాన్ని పూర్తిగా మానేసే. అది నీకు నా కూతురికి చాలా మంచిది. నువ్వు నా బాధని నా ప్రేమని అర్థం చేసుకుంటావని చెప్తున్నాను అని చెప్పనేసరికి సరే సార్ అని చెప్పి వెంటనే చెప్పేస్తాడు. మీకు మాటిస్తున్నాను, ఆ రోజు మిథునను వదిలేస్తాను అని మీకు మిథున సాక్షిగా మాటిచ్చాను కదా, ఈరోజు చెప్తున్నాను, రౌడీయిజాన్ని వదిలేస్తాను. మిథునను నేను ప్రేమగా చూసుకుంటాను, కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను అంటూ మాటిచ్చేసరికి ఈ ఒక్క మాట చాలు దేవా. నువ్వు ఏ జాబ్ చేయాలనుకుంటున్నావో చెప్పు, నేను చూస్తాననగానే లేదు, నేనే చేసుకుంటాను, నేనే ఏదొకటి చూసి చేస్తాను అని చెప్పి దేవా చెప్తాడు. ఇంకా ఆదిత్యను పోలీస్ స్టేషన్లో పడేశారు కదా, వాడికి కాస్త ఉదయం స్పృహ వచ్చి చూసుకునేసరికి చుట్టూ గోడలు ఒక పక్క కటకటాలు కనిపించేసరికి ఏయ్ నన్నెందుకు పడేశారు అనగానే నిన్నిక్కడ తీసుకొచ్చి పడేయమని చెప్పింది ఎవరో తెలుసా, జడ్జి హరివర్ధన్ గారు అని చెప్పనేసరికి మామయ్య పడేయడం ఏంటి అనగానే నీ తలకు దెబ్బ తగిలింది, ఆ విషయమైనా నీకు గుర్తుందా, ఆ కొట్టింది ఎవరో తెలుసా, హరివర్ధన్ గారు. నువ్వేం పెంట పని చేస్తే హరివర్ధన్ గారికి కొట్టారో ఒక్కసారి గుర్తు తెచ్చుకో, అంతా గుర్తొస్తుంది. పోయి నువ్వు హరివర్ధన్ గారితోనే పెట్టుకున్నావు, జీవితాంతం జైలు ఓచలు లెక్కట్టాల్సిందే.
ఆయనకి కూతురు అంటే పంచప్రాణాలు. అలాంటి కూతురు జోలికి వెళ్ళినందుకు నిన్న ఆయన ఖచ్చితంగా వదిలిపెట్టరు అంటూ ఇన్స్పెక్టర్ చెప్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్